జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే రాజా. అమ్మ మామూలుగా అయితే అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తర్వాత పిల్లలతో సమానం, కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటారు. నిజంగా కొంతమంది సందేశం ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఒక వయసు వచ్చినాక వాళ్ళకేం మందులు వేయకండి, వాళ్ళనేం చూడకండి, ఎలాగో వెళ్ళిపోతారు. ఏంటమ్మా అంటే మామూలుగా అంటాం మనం, ఒక హాస్పిటల్లో వెంటిలేటర్ మీద డాక్టర్ గ్యారంటీ లేదు అన్నా కూడా ఒక ఆశ, బతుకుతారేమో అని లక్షలు ధార పోసి ఎంత డబ్బులైనా పర్లేదు, భగవంతుడి మీద భారం వేసి వెంటిలేటర్ తీస్తామన్నా వద్దంటారు. వద్దంటున్నారు. అలాంటిది మనల్ని కని పెంచి మనల్ని చూసుకున్న వాళ్ళకి మనం ఒక వయసు వచ్చిందని చెప్పి వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం వస్తే మనం వాళ్ళకి చూపించకూడదా, మందులు ఇవ్వకూడదా, వాళ్ళని అలాగే వదిలేయాల? అంటే చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నానండి, చేతిలో మైక్ ఉంది. సో నేను సోషల్ మీడియాలో ఉన్నా, నేను ఏది మాట్లాడినా కూడా కరెక్ట్ అని చాలా మంది ఏదైనా మాట్లాడుతున్నారు. సో దాని అర్థం ఏంటి, ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా వీళ్ళు అర్థం చేసుకుంటారని నేను కూడా ఒక చోట విన్నానండి. ఇది ఒక అంటే ఆయన చాలా పెద్దవారు వారు, సో వారు ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఫ్యాన్ స్విచ్ అదేంటి చెడిపోయిన ఫ్యాన్ స్టూల్ మీద వేసుకొని ఎందుకు తిప్పుతావు, అవసరం లేదు కాబట్టి అది తిరిగింది అయిపోయింది దాన్ని, కానీ మళ్ళీ మీరు దాన్ని తిప్పడానికి ట్రై చేయకండి, అయిపోయింది, ఇంకా దాన్ని మూల పడిపోయింది, మూలనే ఉండనియండి. కానీ ఆ ఫ్యాన్ రిపేర్లు చేస్తే ఇంకా కొన్ని రోజులు పనిచేస్తుందని, కానీ లేకపోతే ఏ స్విచ్ పోయిందో లేకపోతే దాంట్లో అదేంటి రెగ్యులేటర్ పోయిందో అలా చేస్తే ఇంకా కొన్ని రోజులు పనిచేస్తుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది అని ఆయన వారు గ్రహించలేకపోయారేమో నాకు తెలీదు. అది మాత్రం చాలా తప్పుడు ఇదండి. అంటే ఇప్పుడే చూస్తున్నాం, ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు, ఆస్తిపాస్తులు రాయించుకొని, ఉన్న ఇల్లు కూడా రాయించేసుకొని, పెన్షన్ కూడా లాక్కొని, బతికుండంగానే తల్లి బతికుండంగానే నీ ఇంకా ఎన్ని రోజులు ఏంటి నగలు వేసుకుంటావు, ఇదిగో నాకు ఇచ్చేసేయని ఒక ప్లాస్టిక్ నగలు తర్వాత ఆర్టిఫిషియల్ నగలు వేసేసి తల్లిదండ్రులను నీచంగా చూస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే, మరి ఇలాంటి సందేశాలు ఇస్తే మరి మనము పిల్లలకి ఏం నేర్పిస్తుందంటే, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు అంటే జనరల్ గా తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు. సో వాళ్ళు ఉన్నన్ని రోజులు మనము వాళ్ళను కాపాడుకోవాలి, సో వాళ్ళకి సేవలు చెయ్యాలి అని ఉండే పిల్లల్ని ఇలాంటివి వింటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నానా నాకు ఆరోగ్యం పాడైపోయింది, నాకు కంటికి శుక్లాలు వచ్చాయి అని అడగకండి. పోతాయి, ఎన్ని రోజులు చూస్తారు ఈ ప్రపంచాన్ని? చూసారుగా, ఇంకేం చూస్తారు? ఉంటాయి కళ్ళు, పోతాయి. ఆ మూల కూర్చోండి, నానా నాకు వైద్యం చేయించండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని మీరు అడగొద్దు. అది ఎటువంటి మెసేజో మీరు చెప్పాలి. ఏం అర్థం కాదు, అసలే చెడిపోతున్నారు ఇప్పుడు కాలం పిల్లలు అనుకుంటే ఇంకా ఇలాంటివి వింటే ఏం చేస్తారు చెప్పండి? కోడళ్ళు ఎలా ఉంటారమ్మా ఇలాంటి? ఒక ఉన్నత స్థానంలో ఉండి మీరు చెప్పే ప్రవచనాలకు, మీరు చెప్పే 10 మంచి మాటలకు ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు అని తెలిసినప్పుడు మీరు ఇంకా మంచి నానా తల్లిదండ్రులు అంటే దేవులతో సమానం, మీకోసం వాళ్ళు జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు, మీకు వీలైనంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే పోనీ అదేంటి 5 స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కల్లా తీసుకెళ్లి వైద్యం చేయించండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి, వాళ్ళు సంతోషంగా ఉండేలాగా చూడండి అంటారే కానీ, శుక్లం వచ్చింది ఏం చూస్తావు, ఇంకా ఒక కన్నుందిగా ఇంకో కన్నుతో చూసుకో, ఆ కన్ను కూడా వచ్చిందిగా, ఇప్పుడు నీకు అలవాటైన ఇల్లేగా, కర్ర పట్టుకొని తిరుగు, నీ కళ్ళు ఎందుకు? అది ఏమిటండి? మనిషి ప్రాణం ఉన్నంత వరకు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందమ్మా. ఇప్పుడు నీకు వయసు అయిపోయింది, కళ్ళు పోయినాయి, ఏం చేసుకుంటావు, ఏం చూస్తావు అనడంలో అసలు అర్థమే లేదు కదా. అదే తల్లిదండ్రి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు, పిల్లలకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణాలు వనంగా పెట్టి వాళ్ళు ఉన్నదో లేదో అప్పులు చేసుకొని అమ్ముకొని పిల్లలను కాపాడుకున్నారు. మరి అలాంటి తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా. మరి ఇవి ఎలాంటి సందేశాలు చెప్పండి? మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలాంటివి వింటే అసలు నిజంగా మాటలు రావటంలే, ఎలా అర్థం అంటే వారు ఏమంటున్నారంటే, మీరు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు అయిపోయారు, ఇంకా అయిపోయింది, జీవితంలో ఏం చూస్తారు,
ఏం చూడరు. కాబట్టి మీకు అనారోగ్యంగా ఉంటే కూడా పిల్లలకు చెప్పకండి, నా మీద డబ్బులు ఖర్చు పెట్టకండి అని మీరు చెప్పండి అని చెప్తున్నారు వారు. మా మూగ జీవికి ఏదన్నా అయితేనే కొన్న ప్రాణంతో ఉన్న ఏదైనా అదే పావురం కదా. పిల్లి కానీ ఏదన్నా మన కళ్ళెదుట పడితే దాన్ని బతికించాలని మనం తపన చూస్తాం, పడతాం. కాస్త నీళ్లు పోస్తాము, నీళ్లు ఒక ఎండ పోస్తాము. చల్లటి ప్రదేశానికి అది ఏంది లేదు, తీసుకెళ్తాము. దానికి అవసరం మన అవసరం, మనకేమైనా అవసరం ఉందా, అదేం చేస్తుంది అని మనం వదిలేయం కదా. అలాంటి వాటిల్నే వదలనప్పుడు మన కన్న తల్లిదండ్రుల్ని మనం ఎలా వదులుకోవాలి? కాదండి, ఇప్పుడు పిల్లలు కూడా అంత కఠినంగా, అంటే నాకు తెలిసే పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు అంటే ఒక దైవాలుగా అయ్యో చూసుకుంటున్నారు. ఉన్నారమ్మా, ఎంతో మంది పిల్లలు నిజంగా. అవును. నేను ఒక్కతే కూతుర్ని, నేను ఒక్కడనే కొడుకుని, చాలా రేపొద్దున ప్రాణంగా వచ్చే చూసుకుంటారు. నేను పెళ్లి చేసుకొని అవును. పోతాను, నా తల్లిదండ్రులు ఎవరు ఎవరు చూస్తారని చూసుకుంటారన్న వాళ్ళు కూడా ఉన్నారు. సాక్రిఫైస్ అవును. చేసుకొని తల్లిదండ్రుల కోసం బతికే వాళ్ళు ఉన్నారు. అట్లాగే కోడలు ఎలాంటిది వస్తుందో అని కొడుకు కూడా చాలా ఆలోచించుకొని అవును. కోడల్ని తీసుకొస్తున్నాడు. మరి అలాంటిది తల్లిదండ్రులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, వాళ్ళ ఎగిరారు, గాలిపటం దారం తెగిపోయింది, పడనే కిందికి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనం చెప్పేవి చాలా మందికి అర్థమవుతున్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చాలా మాట్లాడాలి జాగ్రత్తగా తెలుసా? మాట్లాడాలి కదా. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతున్నారు. అవును, అలాంటప్పుడు మీరు ఎలా మీ వచనాల ఉండాలి కోసం ఎదురు చూస్తున్నారు. అంటే, అంతేగాని మూలబడనియండి, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇంకేం బాగుకుంటారు మీరు, జీవితంలో ఇంకేం బాగుకుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక ఇష్యూ వచ్చింది, ఈ గుడ్డు గాడిద గుడ్డు అనుకుంటూ ఆ పిల్లలకి తిండి మళ్ళా ఇప్పుడు ఇలా, అప్పుడేమో పిల్లలు, ఇప్పుడేమో పెద్దవాళ్ళు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఏమి society కి అంటే ఇస్తున్నారు కొంతమంది message? అంటున్నారన్నమాట, ఒక పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు మనము నలుగురికి మంచి చెప్పాలి అనే ఇది ఉన్నప్పుడు, ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా అట్లాంటివి విరమించుకొని ఉంటే బాగుంటుందేమో అని కొంతమంది సలహాలు కూడా అంతే అమ్మా. ఇస్తున్నారు. మరి ఎందుకంటే ఇలాంటివి ఆయన ఏది మాట్లాడిన తర్వాత నాలుగు ఖర్చుకుంటే ఏం లాభం అండి? వెళ్లాల్సింది అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. కానీ ఇది మాత్రం నేను నిజంగానే అస్సలు సమర్థించడం లేదండి. ఎవరైనా సరే మీరు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి మీరు ఏం చెప్పాలంటే, పిల్లలు అమ్మను నాన్నను చూసుకోండి, వాళ్ళు ఉన్నన్ని రోజులు మీకు శక్తి ఎంత ఉందో అంతవరకు చూసుకోండి, వాళ్ళకి వైద్యం ఇప్పించండి, సో అని చెప్పాలి. కానీ వాళ్ళు గిలగిలగల కడుపు నొప్పి వస్తుందంటే ఏం అవసరం లేదు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు పోతే కొట్టుకో, నా ముందే గిలగిల కొట్టుకో అని చూడండి అని ఎవరు చెప్తారండి? ఇది ఎంత తప్పుడు సందేశం చెప్పండి ఇది కదా. ఇది మెసేజ్, ఇది చాలా రాంగ్ మెసేజ్ కదండి. కాబట్టి దయచేసి, అంటే వారు మళ్ళీ అంటాం కదా, ఆయన మనసులో ఏదో ఉంటుంది ఏదో, కాబట్టి వారు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా దయచేసి మనం అందరం రిక్వెస్ట్ చేస్తాం. పిల్లలు అంటే, తల్లిదండ్రులు అంటే మీకు అంటే ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచం చూడడానికి, ఈ భూమి మీదకి రావడానికి కారకులైన వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. వాళ్ళని మీకు ఉన్నంతలో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఉన్నన్ని రోజులు, అంటే మీరున్నన్ని రోజులు వాళ్ళు ఉండరు. రేపొద్దున అమ్మ పోయిన తర్వాత, నాన్న పోయిన తర్వాత మీరు వాళ్ళకి పెద్ద పెద్ద పూలదండలేసి అన్నదానాలు చేసేసి పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని హాల్లో పెట్టుకుంటే కంటే, వాళ్ళు బతికినన్ని రోజులు కనీసం వాళ్ళతో మాట్లాడండి, అదే చాలు. అంతేగాని అన్న మాటనే వినిపిస్తుంది తప్ప నీ మనసులో ఉన్న భావం ఎవరికి కనిపించదు. అందుకే మాటకున్న పవర్ దేనికి ఉండదు. కాబట్టి మనం మంచి మాట చెప్పే, అసలే ఇప్పుడు సొసైటీ చాలా పాడైపోతుంది, ఆ టైంలో ఇలాంటి మాటలు వింటే ఇంకా దయచేసి ఇలాంటి సందేశాలు, అంటే ఎవరైనా సరే, మీరైనా నేనైనా, మనం పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేనేం మాట్లాడుతున్నాను నేను 10 సార్లు అనుకొని మాట్లాడాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలు వారు ఏ ఉద్దేశంతో చెప్పారో అలాంటివన్నీ మీరు ఇన్స్పైర్ అవ్వకండి. దయచేసి మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. సో రేపొద్దున వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు అమ్మ అని పిలవడానికి ఎవరు ఉండరు, నాన్న అని పిలవడానికి కూడా ఎవరు ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు అంటే, ఏ పిల్లలండి కడుపు నొస్తుంది, నాకు కళ్ళు కనిపించట్లేదంటే ఇట్లనే నీ చావు నువ్వు చావు అని ఇంకా అనే పిల్లలు లేరు. ఒకవేళ అట్లా ఉన్న ఆ మాటలు విని ఉన్నా కూడా అది చాలా తప్పండి. తల్లిదండ్రులను మాత్రం వాళ్ళు బతుకున్నన్ని రోజులు దయచేసి చూసుకోమని మన రిక్వెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.